నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొండారెడ్డి బురుజు ఎక్కిన టీచర్లకు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం లెక్క కాదు. ఒకరి కష్టం, ప్రతిభ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించరన్న సవిత. వైద్య విద్యార్థి ప్రియాంక ఘటనలో కీలక పరిణామం. నిందితులకు కఠిన శిక్షలు పడేలా సెక్షన్లు మార్చాలని తండ్రి ఫిర్యాదు. నేడు కోర్టు ముందుకు వైసీపీ నేత చింతాడ రవికుమార్. మహిళా ఎస్ఐ పట్ల దురుసు ప్రవర్తన కేసులో అరెస్ట్. జెన్జీని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారన్న ధర్మేంద్ర ప్రధాన్. వారే భవిష్యత్తులో భారత్ను విశ్వగురువుగా మారుస్తారని వ్యాఖ్య. అమెరికా తీరు మారే వరకు హార్ముజ్ తెరవబోమన్న ఇరాన్. యుద్ధాన్ని ముగించి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. తీవ్రమైన ఎల్నినో ప్రభావంతో వర్షపాతం సాధారణం కన్నా 39% తగ్గే ప్రమాదం ఉన్నందున జలధార జలహారతిని నిరంతర కార్యక్రమంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా వెలుగోడు, గోరకల్లు, జీడిపల్లి వంటి ప్రధాన రిజర్వాయర్లలో ముందస్తుగా నీటిని నిల్వ చేయాలని సూచించారు. ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వాడుకోవాలన్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను ఒడిసి పట్టడంతో పాటు సాగునీరు, పశుగ్రాసం, పరిశ్రమలకు ఇబ్బంది కలగకుండా కలెక్టర్లు పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తీవ్ర రూపం దాల్చుతున్న ఎల్నినో పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నందున జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ పథకం కింద గుర్తించిన 82,865 పనుల్లో ఇప్పటికే 79,826 పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు. 3,409.35 కోట్ల అంచనాతో చెరువులు, ఫీడర్ ఛానళ్లు, ఫార్ము పాండ్లు, ట్రెంచ్ల తవ్వకం పనులను చేపట్టామన్నారు. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కన్నా 39% వరకు తగ్గే సూచనలు ఉన్నట్లు తెలిపారు. జూన్ నుంచి డిసెంబర్ మధ్య నమోదు కావలసిన 867 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను ప్రస్తుతం కేవలం 525 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నెలలో దాదాపు 56% మేర వర్షపాత లోటు నమోదయ్యే ముప్పు ఉందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 825.67 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం 563.05 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. భూగర్భ జల మట్టాలు మరింత క్షీణించే ప్రమాదం ఉన్నందున తాగునీటి సరఫరాపై పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం నీటిని భద్రపరచాలని సూచించారు. నాగార్జునసాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాలకు అవసరమైన నీటి కేటాయింపులను వెంటనే సిద్ధం చేసుకోవాలన్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లను వీలైనంత మేర నింపాలని దిశానిర్దేశం చేశారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు ప్రాధాన్యతా క్రమంలో నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖకు సూచించారు. పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నీటి పొదుపు, సంరక్షణపై ప్రజల్లో విస్తృత స్థాయి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్లు నిరంతరం క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తూ నీటి ఎద్దడి తలెత్తకుండా క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆదేశించారు. పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తుగా మేత నిల్వలను సిద్ధం చేయాలన్నారు. పశువులకు అవసరమైన మేత, తాగునీటి లభ్యతను ధృవీకరించుకుంటూ అవసరమైన చోట్ల గోకులాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పశు సంపదకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పక్కాగా అమలు చేయాలన్నారు. చాలా కాలంగా నీటి సరఫరా లేని చెరువులు, కాలువలను గుర్తించి నీరు చేరేలా పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. అదనపు నీరు ఉన్న ప్రాంతాల నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు
మైక్రో బేసిన్ అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనలో కేసు నమోదైంది. నిందితులకు కఠిన శిక్షలు పడేలా సెక్షన్లు మార్చాలని ప్రియాంక తండ్రి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆగస్టు 3వ తారీఖున జరిగినటువంటి వైద్య విద్యార్థిని ప్రియాంకను మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచినటువంటి కేసుకు సంబంధించి ప్రియాంక తండ్రి ఎవరైతే వెంకటేష్ ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చినటువంటి ఆయన ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై కఠిన శిక్షలు విధించేలా సెక్షన్లు మార్చాలి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. చాలా దారుణంగా వ్యవహరించారు. ఆగస్టు 3వ తారీఖున సినిమా థియేటర్కు వెళ్ళి స్కూటీపై బయటికి వస్తుండగా ఇద్దరు నిందితులు మద్యం సేవించి వేగంగా నిర్లక్ష్యంగా కారును నడుపుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక అలాగే మరో విద్యార్థి ఉమేష్ వెళ్తున్నటువంటి స్కూటీని ఢీకొట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నల్లగా ఉన్నటువంటి కారు నెక్సాన్ ఆ కారు ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఆవరణలో దాన్ని ఉంచడం జరిగింది. ఆ కారుతోనే ఆగస్టు 3వ తారీఖు రాత్రి 9:40 ప్రాంతంలో ఏవి అప్పారావు రోడ్లో ఉన్నటువంటి ప్రసాదాదిత్య మాల్ వద్ద వేగంగా వచ్చి ముందు వెళ్తున్నటువంటి ప్రియాంకను బలంగా ఢీకొట్టడం జరిగింది. 2 సార్లు ఢీకొట్టారు. తర్వాత 3వసారి చాలా వేగంగా దాన్ని కారును పోనిస్తూ స్కూటీని బలంగా ఢీకొట్టడంతో అక్కడెక్కడ తీవ్ర గాయాల పాలైంది. దీంతో అప్పుడు వెంటనే సమీపంలో ఉన్నటువంటి వారు స్థానికులందరూ కూడా ఆసుపత్రిలో చేర్చడం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ స్కూటీ పైనే వైద్య విద్యార్థులు ఉమేష్ అలాగే ప్రియాంక ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు. ఉమేష్ డ్రైవ్ చేస్తుండగా ప్రియాంక వెనక కూర్చున్నారు. ఆ రోజున ఆగస్టు 3వ తారీఖున రాత్రి 9:40 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ప్రియాంక పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతుంది. అయితే ఈ ఘటన సంబంధించి వెంటనే అప్పట్లో వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పటికీ కూడా చాలా తీవ్ర స్థాయిలో గాయపడి వెంటిలేటర్పై ఉన్నటువంటి తన కూతురిని రక్షించుకునేందుకు వారికి వైద్య సదుపాయం అందించేందుకు గాను ఉండి అప్పుడు హైదరాబాద్కు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వారంతా కూడా తిరిగి ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఉన్నారు. ఈ ఘటనలో ఏదైతే నిర్లక్ష్యంగా కారు నడిపి ఉద్దేశపూర్వకంగానే చంపడానికి ప్రయత్నించారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ మేరకు ప్రస్తుతం పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లను మార్చాలి, నిందితులకు మరింత కఠినంగా శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. ప్రస్తుతం పోలీసులు అయితే తొలుత 3వ తారీఖున ఈ ఘటన జరగగా వెంటనే గంటల వ్యవధిలోనే ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయడం జరిగింది. 4/8/26 1:30 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాత్రి 1:30 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బైక్ నడుపుతున్నటువంటి ఉమేష్ స్టేట్మెంట్ తీసుకొని ఆ రోజు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 125B BNS సెక్షన్ ప్రకారంగా ఆ రోజు కేసు నమోదు చేశారు. అయితే తదుపరి సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి ఫుటేజీ అదేవిధంగా జరిగినటువంటి ఘటన తీవ్రత అదేవిధంగా వాళ్ళు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ తదితర సంబంధించినటువంటి అన్ని ఆధారాలను సీసీ కెమెరాలు ప్రత్యేకంగా తీసుకొని దీనిపై 110 రెడ్ విత్ 3-5 ఈ సెక్షన్ BNS సెక్షన్ కింద మార్చడం జరిగింది. ఇదంటే ఉద్దేశపూర్వకంగా వేగంగా నిర్లక్ష్యంగా నడుపుతూ చంపబోయారని చెప్పేసి సెక్షన్ల కింద ఈ కేసు అయితే నమోదు చేశారు. నిందితులు ఎవరైతే ఉన్నారో సురవరపు జశ్వంత్ అలాగే ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ ఇద్దరు కూడా రాజమహేంద్రవరం చెందినటువంటి వారిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ కూడా తరలించడం జరిగింది. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నెల 21 వరకు కూడా వాళ్ళు రిమాండ్ కొనసాగనుంది. అయితే ఈ పరిస్థితుల్లో సెక్షన్లు మార్చాలి అంటే ఇప్పుడున్నటువంటి సెక్షన్ ప్రకారం కూడా తొందరగా బెయిల్ వచ్చేట అవకాశం ఉంటుంది, అలాగే తక్కువ శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుందని ప్రస్తుతం జరిగినటువంటి ఘటనను బట్టి ఉద్దేశపూర్వకంగానే అంటే ముందుగా వెళ్తున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా చనిపోతాడని తెలిసినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ వేగంగా డ్రైవ్ చేస్తూ గుద్ది ఆగకుండా అలాగే పారిపోయారు. దీన్ని ఖచ్చితంగా ఇది చంపే ప్రయత్నం చేశారని
పెట్టి ఆరోపిస్తున్నటువంటి వారి తండ్రి ప్రస్తుతం 105 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ఘటన, అదేవిధంగా స్వాధీనం చేసుకున్నటువంటి కారు, అదేవిధంగా స్కూటీ, ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ కేసు విషయంలో ఇప్పటివరకు పోలీసులు తీసుకున్నటువంటి చర్యలన్నింటి కూడా వివరించడం జరిగింది. జిల్లా అడిషనల్ ఎస్పీ పాటిల్, అదేవిధంగా డిఎస్పీలు సుభాష్, అలాగే దేవకుమార్, సిఐ ఎస్కేఆర్ బజిలాల్, వీరు ముగ్గురు కూడా వారితో చర్చించడం జరిగింది. ఈ కేసు విషయంలో తొలి నుంచి కూడా తీసుకున్నటువంటి చర్యలన్నింటి కూడా వారితో వివరించడం జరిగింది. ఏ సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది, ఎప్పుడు మార్పులు చేసినటువంటి విషయాన్ని సవిరంగా వాళ్ళతో చర్చించడం జరిగింది. అయితే కంప్లైంట్ తీసుకున్నటువంటి దృష్ట్యా వాళ్ళతో కూడా తప్పనిసరిగా హామీ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు. తప్పనిసరి ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగానే తన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి వాళ్ళు పోలీసులతో జరిపినటువంటి చర్చల వివరాలను కూడా మీడియా ముఖంగా వెల్లడించినారు. ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తు కూడా వేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం జిఎస్ఎల్ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం ఆ విద్యార్థిని చదువుతూ ఉండగా ఆ విద్యార్థిని సంబంధించిన అప్పుడు ఘటన జరిగిన వెంటనే వచ్చినటువంటి సాక్షులు, అదేవిధంగా ఆ కళాశాలకు సంబంధించినటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం అక్కడికి చేరి ఉన్నారు. వారందరితో కూడా ఉన్నతాధికారులు అలాగే పోలీసులు ప్రస్తుతం సమావేశమై చర్చిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా చాలా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం వెంటిలేటర్పై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి పోలీసులు హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఈ చర్చల యొక్క వివరాలు ఏంటి అనేటువంటి మరికొద్ది సేపట్లోనే ప్రియాంక తండ్రి వెంకటేష్ మీడియా ముఖంగా వెళ్ళినటువంటి అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్ రమేష్తో కలిసి వెంకటరమణ, రాజమహేంద్ర నుంచి. రైట్, ధన్యవాదాలు వెంకటరమణ. గిరిజనులకు సాంకేతికంగా చేయూతనిచ్చి ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. విలువిద్య, కృత్రిమ మేధ, కాఫీ సాగు, డ్రోన్ల నిర్వహణ ఇలా పలు రంగాల్లో వారికి అండగా నిలవనుంది. విజయవాడలో నేడు నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గిరిజన సంక్షేమ శాఖ పలు సంస్థలతో 20 కీలక ఒప్పందాలు చేసుకోనుంది. గిరిజనుల జీవనోపాధి, విలువ ఆధారిత అభివృద్ధి, మార్కెటింగ్ సదుపాయాల బలోపేతానికి గాను యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంతో గిరిజన సహకార సంస్థ ఒప్పందం కుదుర్చుకోనుంది. మిగతా ఒప్పందాలు రాష్ట్రంలోని 7 ఐటీడీఏల వారీగా జరగనున్నాయి. గిరిజన యువతకు 6 నెలల పాటు కృత్రిమ మేధ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫెలోషిప్ శిక్షణ ఇచ్చేలా ఆరోహన్ అనే ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. పాడేరులో కాఫీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు పాడేరు ఐటీడీఏ, బెంగళూరులోని కాఫీ బోర్డు మధ్య ఒప్పందం జరగనుంది. మారేడుమిల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి గిరిజన యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. పార్వతీపురంలో పైనాపిల్ సాగుకు ప్రోత్సాహం అందించనున్నారు. చింతూరులో తేనెటీగల పెంపకం, గిరిజన మహిళలకు కాటన్ వస్త్రాల నేతపై శిక్షణ ఇస్తారు. నిర్మాణ పనుల జోరుతో రాజధాని అమరావతి మరో లెవెల్కు దూసుకెళ్తోంది. భారీ క్రేన్లు, మిలుమిట్లు గొలిపే లైట్ల వెలుగుల మధ్య రాత్రి వేళల్లోనూ పనులు జోరుగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణాలు రాజధాని రూపురేఖలను కళ్ల ముందు ఆవిష్కరిస్తోంది. అమరావతి రైజింగ్ అంటూ మంత్రి నారా లోకేష్ షేర్ చేసిన వీడియో రాజధానిలో పనుల వేగానికి పవర్ఫుల్ సిగ్నల్ అనే సంకేతాలిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో చారిత్రక ఘట్టానికి రంగం సిద్దమవుతోంది. సీడ్ యాక్సిస్ రోడ్డు, ప్రజాప్రతినిధుల హైరైజ్ అపార్ట్మెంటు టవర్లను ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం వీటికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అమరావతిలోని ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలు, ప్రధాన రవాణా రహదారులు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఈ నెల 13న
ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు ప్రజాప్రతినిధుల టవర్లు ప్రారంభం కానుండటంతో సీఆర్డీఏ అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. విజయవాడ మంగళగిరి రహదారిని సీడ్ యాక్సెస్ రోడ్డుతో అనుసంధానించేందుకు బకింగ్హామ్ కెనాల్, గుంటూరు ఛానళ్లపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను ముఖ్యమంత్రి మొదట ప్రారంభిస్తారు. అక్కడ్నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అపార్ట్మెంట్ టవర్ల వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 6 ఎమ్మెల్యే టవర్లు, 3 ఎమ్మెల్సీ టవర్లలో మొత్తం 207 అత్యాధునిక ఫ్లాట్లు సిద్ధం చేశారు. వాటి తాళాలను సీఆర్డీఏ అధికారులు సీఎంకు అందజేస్తారు. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాల సమయంలో ప్రజాప్రతినిధులకు ఈ ఫ్లాట్లను కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజధానిలోని దొండపాడు నుంచి విజయవాడ మంగళగిరి రోడ్డు వరకు 18.270 కిలోమీటర్ల మేర 9 వరుసల రహదారిగా సీడ్ యాక్సెస్ రోడ్డును తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ రహదారిని మణిపాల్ ఆసుపత్రి వరకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా రాజధానిలో ఉత్తర, దక్షిణ రహదారులన్నింటినీ దీనికి అనుసంధానిస్తున్నారు. అత్యాధునిక మౌలిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టులు ప్రజలకు వేగవంతమైన పరిపాలనను చేరవేసేందుకు దోహదపడతాయి. రోజుకో ఫోన్ వినియోగం, 2 రోజులకో చోట మకాం, మాస్కు ధరించి విచ్చలవిడిగా సంచారం. ఇలా 8 రోజులుగా తమతో దోబూచులాడుతున్న వైసీపీ నాయకుడు చింతాడ రవికుమార్ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. మహిళా ఎస్ఐ పట్ల దురుసు ప్రవర్తన కేసులో అరెస్టు చేశారు. ఇవాళ న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని చెప్పారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఎట్టకేలకు అరెస్టయ్యారు. గత నెల 30న జగన్ రిమాండ్ ఖైదీగా ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు శ్రీకాకుళం వచ్చారు. ఈ సందర్భంగా కొత్త రోడ్డు కూడలి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న బూర్జా మహిళా ఎస్ఐ ప్రవల్లికపై చింతాడ రవి అనుచితంగా ప్రవర్తించారు. ఈ వ్యవహారంలో మొత్తం 28 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న రవికుమార్ 2 రోజులకో ప్రాంతం చొప్పున ఒడిశా, విశాఖ, బెంగళూరు, చివరిగా అరకులో మకాం వేసినట్లుగా గుర్తించారు. శనివారం అరకు నుంచి శ్రీకాకుళం వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు 16వ నంబర్ జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. WB36C5000 నెంబరు కలిగిన పశ్చిమ బెంగాల్ కారులో రవికుమార్ ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించి వెళ్లిపోతూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. రవికుమార్ ను ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. పరారీలో ఆయనకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వైసీపీ కీలక నేతలు సాయం అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిపైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీకి చెందిన అన్నెపు సంజయ్, గురుగుబల్లి చంద్ర, బొడ్డేపల్లి రమేష్ కుమార్, గోవిందరావు, శివ, రమణమూర్తి, చిన్నబాబు, చిగురుపల్లి రవికుమార్, చింతాడ గోదకృష్ణను శ్రీకాకుళం జిల్లా ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు. నిందితులను గారా మండలంలోని అంపోలు జిల్లా కారాగారానికి తరలించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసిన వ్యవహారంపై ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి స్పందించారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళన సమయంలో యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఆ కారణంగానే తాను మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఒడిశా సంబల్పూర్లో జిఎం విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజీనామా చేసిన 2 వారాల తర్వాత ఆ అంశంపై పెదవి విప్పారు. జెన్జీ యువతను కొందరు వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. జెన్జీకి గొప్ప ఆశయాలు ఉన్నాయని, వారే భవిష్యత్తులో భారత్ను విశ్వగురువుగా మారుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఏమీ ముఖ్యం కాదని ప్రధాని స్పష్టం చేశారు. తానే స్వయంగా ప్రధానిని కలిసి తప్పుకుంటానని చెప్పినట్లు వివరించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్ చేశారు. వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, కీలక ఖనిజాల రంగాల్లో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై విస్తృతంగా చర్చించినట్లు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇటీవల తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ పరస్పర రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న వేళ ఈ ఫోన్ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో జేడీ వాన్స్, ఉషా దంపతులు
దంపతులకు కుమారుడు జన్మించిన సందర్భంగా ప్రధాని మోదీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోన్లో సంభాషణలో కీలకమైన ఇండో-యుఎస్ వాణిజ్య ఒప్పందం ప్రస్తావనకు వచ్చిందా అనేది స్పష్టం కాలేదు. అమెరికా టారిఫ్లు, H-1B వీసా ఫీజుల పెంపు, భారత్-పాక్ ఘర్షణపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. ప్రస్తుతం ఇరు దేశాల దౌత్య సంబంధాలను మెరుగుపర్చుకునే పనిలో నిమగ్నమయ్యాయి. దేశానికి అసలైన శక్తి యువతేనని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో నిర్వహించిన విద్యార్థి గర్జన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన దర్ద్, డేటా, దౌలత్ అనే అంశాల్ని ప్రస్తావిస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా, అత్యధిక డేటా భారత్లోనే ఉన్నాయని, 21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థకు యువత, డేటానే మూలస్తంభాలని తెలిపారు. అయితే యువ శ్రమతో ఉత్పత్తి అవుతున్న డేటా ప్రయోజనాలు కొన్ని కార్పొరేట్ సంస్థలకే దక్కుతున్నాయని ఆరోపించారు. విశ్వవిద్యాలయాలు, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థల్లో ఆర్ఎస్ఎస్ తమ వారిని చొప్పించి యువత ఆలోచనలను నియంత్రించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ద్వేషం, హింస వైపు యువత వెళ్లకూడదని రాహుల్ హితవు పలికారు. శాంతి, ప్రేమతోనే ఈ వ్యవస్థను మార్చాలన్న ఆయన అదే మార్గంలో హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అమెరికా తన తీరు మార్చుకునే వరకు హార్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తేల్చి చెప్పింది. తమ దేశాన్ని భవిష్యత్తులో ఎప్పుడూ బెదిరించకూడదని, యుద్ధాన్ని శాశ్వతంగా ముగించి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికాను డిమాండ్ చేసింది. నౌకా దిగ్బంధం ఎత్తివేయడం సహా యుద్ధ నష్ట పరిహారం చెల్లించి తమ ఆస్తులను బేషరతుగా విడుదల చేయాలని కొత్త షరతులు విధించింది. ఇరాన్ తాజా డిమాండ్లపై అమెరికా ఇంకా స్పందించలేదు. మరోవైపు హార్ముజ్ జలసంధి నిర్వహణపై ఒమన్తో సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ ఒకటి దారి తప్పి బల్గేరియాలోని అంతర్జాతీయ గ్యాస్ పైప్లైన్ సమీపంలో పేలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదని బల్గేరియా ప్రభుత్వం వెల్లడించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ రొమేనియా సరిహద్దులు దాటి తమ భూభాగంలోకి దాదాపు 100 మీటర్లు రాగానే ట్రాన్స్ బాల్కన్ గ్యాస్ పైప్లైన్ సమీపంలో పేలిపోయిందని బల్గేరియా ప్రధాని రుమెన్ రాదేవ్ తెలిపారు. ఇది రొమేనియా, బల్గేరియా గగనతలం గుండా ఎగురుతున్నప్పుడు రాడార్లకు చిక్కలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ డ్రోన్ ఉక్రెయిన్ సాయుధ దళాలు ఉపయోగించే రకానికి చెందినదని, ఈ ఘటన బహుశా ప్రమాదవశాత్తు జరిగి ఉండవచ్చని భావిస్తున్నట్లు రాదేవ్ చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన ఉక్రెయిన్ విదేశాంగ శాఖ బల్గేరియాను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై తమ సైన్యం దర్యాప్తు చేస్తుందని వివరణ ఇచ్చేందుకు బల్గేరియాతో సంప్రదింపులు జరుపుతోన్నట్లు పేర్కొంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం వైద్య విద్యార్థిని ప్రియాంక తండ్రి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉందని చెప్పారు. ఇన్ కేసు హైదరాబాద్కి ఏమైనా తీసుకెళ్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయా? ఇలాంటి క్రిటికల్ కేసులు చాలా బాగైనాయని చెప్పి మేము విన్నాము. సరే, కిమ్స్లో ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, ఇక్కడ వైద్యం చేస్తున్నా కానీ స్పందన లేదు, అక్కడికి వస్తే ఏమైనా చిన్న హోపు ఉండి అక్కడ బతికించుకోగలుగుతామనే ఆశ మాకుంది, మేము వస్తాం సార్ అని ఇక్కడ డాక్టర్లతో మాట్లాడిచ్చాము. సరే తీసుకురండి చూద్దామని చెప్తే ఇక్కడ నుంచి మేము అంబులెన్స్ తీసుకుని బయలుదేరడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి తెల్లారుజామున 2 గంటలప్పుడు మేము కిమ్స్కి వెళ్ళి అడ్మిట్ చేశాము. వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ టెస్టులు అవన్నీ చేస్తూ ఉదయం దాదాపు 10-10:30 అప్పుడు మమ్మల్ని పిలిపించి సార్ కండిషన్ అయితే బాగాలేదు, చాలా సివియర్గా ఉంది, అయినా మేము ప్రాధేయపడ్డాం, ఎట్లయినా బతికండి, మా కూతురిని బతికండి, ఏదైనా వైద్యంలో ఏ టెస్టులు అయినా చేసి ఏదో ఒక రకంగా మా అమ్మాయిని బతికేయండి అని చెప్పి మేము అడిగినాము. వాళ్ళు కూడా అన్ని విధాలా ప్రయత్నం చేశారు. కానీ ఈ ట్రీట్మెంట్ నిన్నటి వరకు మేము ఇంకా ఒక హోప్ పెట్టుకొని ఉన్నాం. అందుకే ఆ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం. హోప్ లేదన్నా కూడా ఏదో ఒక చిన్న హోప్తో మేము ఇంతవరకు ఉన్నాము. అయితే నిన్న తెలిసింది ఏంటంటే మెల్లమెల్లగా మిగతా ఆర్గాన్స్ కూడా దెబ్బతింటున్నాయి. బాడీ మొత్తం అంటే ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అప్పుడు అంతవరకు మా అమ్మాయి మీదనే ధ్యాస ఉంది. బయట సమాజంలో పోలీస్ కేసు ఎలా అయింది, వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, అసలు ఇవన్నీ జరగడానికి రీజన్స్ ఏంటి, వాళ్ళెవరు, వీళ్ళకి ఏమన్నా పరిచయాలు ఉన్నాయా, ఇవన్నీ నాకు ఆలోచించే స్థితిలో నేను లేను. నిన్న ఇంకా ఫైనల్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి నా తరపున ఎఫ్ఐఆర్లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. అక్కడ బతికించుకోవడం, మా అమ్మాయిని ఎలా రక్షించుకోవాలా అనే స్థితిలోనే నేను ఉన్నాను.
సో ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగింది, వాట్ నెక్స్ట్ అని చెప్పి మేము ఆలోచించుకొని రాత్రి బయలుదేరి ఇక్కడికి ఇప్పుడు వచ్చాము. మాకుండే కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా ఇవన్నీ మేము ఫోన్లో టచ్లో ఉన్నా కూడా ప్రాపర్గా నేను వెళ్ళి కనుక్కోవాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు సార్ వాళ్ళు మాకు డిఎస్పీ గారు, ఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ టైం టు టైం ఎవ్రీ ఎవిడెన్స్తో విత్ వీడియో ఫుటేజెస్తో అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందనేది వాస్తవం మాకు ఇప్పుడు అర్థమైంది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకు పాత పరిచయాలు లేవు, ఎక్కడా ఫోన్లో కాంటాక్ట్లు లేవు, వీళ్ళెవరో మా పిల్లలు ఎవరో అసలు సంబంధాలే లేవు. అయితే ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటిడ్లీ చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు. అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఉరి శిక్షలు ఉంటే కూడా ఇంకా నాలాంటి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకు మా పిల్లల ఆత్మహత్య శాంతిస్తుందని మేము సంతోషపడతాం. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. మా దుఃఖాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలని నాకు అర్థం కావడం లేదు. అంత బాధగా ఉంది. మా కుటుంబానికి పెద్ద నష్టము. మా అమ్మాయి యొక్క ఆశయాలు మంచి డాక్టర్ అయ్యి మంచి సేవలు చేసి మంచి పేరు తెచ్చుకుని కుటుంబానికి ఒక మంచి గౌరవాన్ని తీసుకురావాలి, అమ్మా నాన్నలను అందరినీ చక్కగా చూసుకోవాలని ఆమె ఎంతో హోప్తో ఉండింది. ఆమె మీద మేము చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నాం. అవును సార్. అయితే మేము ఇప్పుడు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సరే జరిగింది, కండిషన్ క్రిటికల్ ఉంది, ఎఫ్ఐఆర్ ఎలా బుక్ అయింది, సార్ని ఫోన్ చేసి సార్ ఎఫ్ఐఆర్ మాకు పెట్టండి, అసలు ఏం చేశారని చెప్పి అడిగితే వాళ్ళు పెట్టారు, మేము చూసుకున్నాము. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే మీడియాలో ఏమేమి వస్తున్నాయి, అవన్నీ మీడియాలో ఏమొస్తున్నాయి, ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది, ఇది కరెక్ట్గా నిందితులకు శిక్ష, ఒకవేళ మా అమ్మాయి చనిపోతే శిక్ష కరెక్ట్గా పడే స్కోప్ ఉందా, ఇంకేమన్నా ఇక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో ఏమన్నా పొరపాట్లు జరుగుతాయా, ఇది జరగకూడదు, కరెక్ట్గా న్యాయం జరగాలి మాకు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సార్ వాళ్ళు పిన్ టు పిన్ మాకు చెప్పి ఫుటేజెస్ ఎవిడెన్స్ కాపీస్ అన్ని చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్ మేము పోలీసు వాళ్ళని నమ్ముతున్నాము. మా డౌట్స్ క్లియర్ అయింది. ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేసే వేలోనే వెళ్తున్నారు ప్రాపర్గా. ఎక్కడ ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు కూడా ప్రాపర్గా ఎంక్వైరీ ఎవ్రీ టైం అన్ని విషయాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో సార్ అన్ని విషయాలు ఫిర్యాదులో రాశారా? రిటర్న్ గా రాశారు. అన్ని ఫైల్ కూడా మాతో చదివించారు, చూపించారు, ఫుటేజెస్ కూడా చూపించారు. అంటే ఆ టైమింగ్ ఫుటేజెస్ అన్ని టాలీ అవుతున్నాయా లేదా, మేము ఎలా అప్రోచ్ అయ్యాము, ఆ మాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ కదలికలు ఎలా జరిగాయి అన్ని ఫుటేజెస్ మాకు చూపించారు. అద్భుత వస్త్ర ప్రపంచం కళాంజలి తిరుపతిలో నిర్వహించిన ఫ్యాషన్ షో హుషారు రేకెత్తించింది. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కాలేజీ ఫెస్ట్ తరంగ 2026 కార్యక్రమం నగరవాసులను ఆకట్టుకుంది. కళాంజలి వస్త్రాలను ధరించిన విద్యార్థులు వేదికపై హోయలొలికించారు. సంప్రదాయ దుస్తులతో పాటు పాశ్చాత్య యువత అవసరాలకు అనుగుణంగా రూపొందించిన డిజైన్లు ప్రదర్శించారు.